వారేవా ఏం ట్విస్ట్ రా భయ్ ఇది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి రావడం వల్లనే కేయాటిక్ సిచ్యువేషన్ వచ్చింది. బయటికి వచ్చి పబ్లిక్ అందరికి హాయ్ చెప్పి రోడ్ షో చేసిండు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా అల్లు అర్జున్ దే తప్పుంది, ఆయనకు మేము చెప్పినా కూడా పోలేదు, ఆయన వచ్చిన తర్వాతనే ఈ రేవతి అనే అమ్మాయి చనిపోయింది అని చెప్పి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పిర్రు. సీన్ కట్ చేస్తే ఈ రోజు కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినాయి. ఒక్కసారి ఇవి చూడండి. ఈ అమ్మాయి స్పృహ తప్పిపోయి యువకులు ఈ అమ్మాయిని తీసుకుపోతున్నటువంటి వీడియో ఉంది. సమయం ఏముంది 9:16. అల్లు అర్జున్ 9:33 కి ఎగ్జాక్ట్ గా అల్లు అర్జున్ గారు థియేటర్ లోపలికి ఎంట్రీ అవుతున్నారు. సో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు రాకముందే అమ్మాయికి స్పృహ తప్పి పడిపోయింది. ఒకవేళ ఇవన్నీ గనక కరెక్ట్ అయితే మరి మన పోలీస్ యంత్రాంగం ఎందుకు ఇంత దృష్టి పెట్టకుండా గాలిలో మాటలు మాట్లాడుతుందో మాత్రం అర్థమైతలేదు. కొన్ని కేసులలో అసలు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వడానికి కూడా ఇంకా ఎవిడెన్స్ సేకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఈ అల్లు అర్జున్ గారి కేసులో అట్లీస్ట్ టైం, జస్ట్ సీసీ కెమెరా టైం కూడా చెక్ చేసుకోకుండా బయటకు వచ్చి నిర్ధారణకు వచ్చేసి రా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా అనిపిస్తుంది నాకు. తన బాబు శ్రీతేజ్ అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ పోలీస్ అధికారులకు, రాజకీయ నాయకులకు పుష్ప ఒక చర్చ అవ్వడం ఎంతవరకు కరెక్ట్?